ఓకే, ఇప్పుడు మరి చాలా హామీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. 100 రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని కూడా చెప్పారు. దాంట్లో మహా అయితే ఇంప్లిమెంట్ చేసింది కేవలం ఒక ఉచిత మహిళల బస్సు ఒకటే ఇంప్లిమెంట్ అయింది పూర్తి స్థాయిలో. మిగిలిన చాలా ఇంకా రైతు బంధు రాలేదు, రుణమాఫీ రాలేదు. వీటన్ని సమస్యలు ఉన్నాయి కదా, వీటి మీద నీ అభిప్రాయం ఏంటి? ఇవి అన్నీ కావడం లేదనేది తప్పు. కొన్ని అవుతున్నాయి, మీరు కావాలంటే కొన్ని విలేజెస్కి వెళ్ళి తెలుసుకోండి. ఓకే, ఇక్కడ సిటీ పర్పస్గా అవ్వట్లేదు అంటే ఇది ఎవరికి మన రైతు బంధు అవి ఇవి అనేది మీరు విలేజెస్కి వెళ్ళి తెలుసుకుంటే దానికి మీకు ఏం జరుగుతుంది లేదు అనేది తెలుస్తుంది. కొన్ని అవుతున్నాయి, ఇప్పుడు గ్యాస్ అయినా ఫ్రీ కరెంట్ అయినా ఇందిరమ్మ ఇండ్ల ప్రాసెస్ అయినా నడుస్తుంది కదా. అంటే స్టార్ట్ అయినాయి కానీ అవి కేవలం పూర్తి స్థాయిలో ఎవరికి అందట్లేదు, 20% కూడా లేదనేది కూడా మేము తీసుకున్న అభిప్రాయం నాకు తెలిసింది. అంతకుముందు గత ప్రభుత్వం చేసిన అప్పులను పూడ్చుకుంటూ ఈ పాలసీలను ముందుకు తీసుకెళ్లడంలో కొంచెం టైం పడుతుంది. వెనకాల ముందట అయితే తప్పించి అవ్వడం పక్క. ఓకే, ఈ అరెస్టులు మొత్తం కూడా కక్ష సాధింపు అంటే ఏమంటావు, నువ్వు ఏమంటావు? కక్ష సాధింపు అనేది ఏమీ లేదు. ప్రభుత్వం తన పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. అది ఎవరు కామన్ మ్యాన్ అయినా, సెలబ్రిటీ అయినా, మాజీ సీఎం అయినా, మాజీ కేటీఆర్ గారు అయినా, ఓకే ఎవరైనా కూడా. ఓకే, ఎన్ని మార్కులు వేస్తావు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన సంవత్సరంలో? బహుశా 10కి ఎన్ని మార్కులు ఏమంటే ఎన్ని మార్కులు? 10కి 10 ఇస్తా.